దేవుని ఆత్మ ఎట్లా ఉంటుందండి అంటాడు ఒకడు. దేవుని ఆత్మ ఏందండి అంటాడు ఒకడు. దేవుని ఆత్మ ఎట్లా పొందాలి అని అంటాడు ఒకడు. ఏంది దేవుని ఆత్మ లేదా? మన మధ్య లేదా దేవుని ఆత్మ? దేవుడు మన మధ్య లేరా? ఒకటాగే దేవతాలకుల్లో సేవ చేసేటప్పుడు ఒక మీటింగ్లో ఇక్కడి నుంచి నిలబడి, ఇక్కడ దేవుడు నిలబడి ఉన్నారు, దేవుడు ఉన్నారు, ఇక్కడ రండి, చూస్తున్నారు, మీ అందరికి కనపడుతున్నారా అన్నా. మరి వెనకాల ఎవరో ఆడికేదో డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి ఈ మాట నమ్మపోయేవారికి అక్కడి నుంచి గిరగిరి ఇక్కడ పడ్డాడు, గింగరాలు తిరుగుతూ పడ్డాడు. తర్వాత కొంచెంసేపు లేచి, ఏందప్పా నువ్వేంది గిరగిర తిరిగి వచ్చి ఇక్కడ పడ్డావు ఏంటంటే, ఏమండి మీరు అన్నారు కదా ఇక్కడ ఉన్నారు అని, ఆయన అట్లాగంటాడులే, ఏదో చెప్తా ఉంటాడులే అని నేను నమ్మలేదండి, అందుకని నేను గిరగిర తీసుకొచ్చి ఇక్కడ పట్టానండి, ఇక నువ్వు ఇప్పుడు నమ్మానండి, ఇక పన్నండి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, దేవుని ఆత్మను నమ్మాలి, దేవుని ఆత్మను నమ్మాలి. ఆత్మ వల్లనేనండి మనం జీవించేది. ఆదాము అవ్వల టైములో వాళ్ళు దేవుని ఆత్మను కోల్పోయారు కదండి. కోల్పోయిన ఆత్మను బట్టి, వారిని బట్టి లోకమంతా కూడా దేవుని ఆత్మ లేని వాళ్ళే. అందువల్ల అందరికీ కూడా, జనాంగం అందరికీ కూడా, ప్రపంచంలో ఉన్నవారందరికీ కూడా దేవుని ఆత్మను అనుగ్రహిద్దామనే లోకంలోనికి యేసయ్య వచ్చారు. అందరూ దేవుని బిడ్డలే, ఎవరో దేవుని బిడ్డలు కాని వాళ్ళు ఎవరు లేరు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుని బిడ్డే. వాళ్ళందరికీ దేవుని యొక్క ఆత్మ కావాలి. వీళ్ళందరూ కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలని దేవుని ఆశ, దేవునితోనే ఉండాలని దేవుని ఆశ. మనకు దేవునితో ఉండాలని ఆశ మనకుంటేగా, మనకు ఉండదు, దేవుడికి ఉంటుంది. కానీ మన మీద దేవునికి ఉంటుంది, కానీ మీకెందుకు ఉంటుంది దేవుని దగ్గర ఉండాలని? అబ్బే మీకు ఉండదు, సచ్చినే ఉండదు. ఇక అంతే సంగతులు, ఇంతే చింతగతి వల్లని దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.